guys, welcome to my YouTube channel Alikya Mahamkali. నాకు కుదిరినంత వరకు మీకు యూనివర్సిటీ చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ డార్క్గా ఉంది. కుదిరినంత వరకు నేను క్లిప్స్ తీసుకున్నాను, అవి ఇక్కడ మీకు చూపిస్తాను. యూ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సెకండ్స్. ఈరోజు మొత్తం యూనివర్సిటీలో నేను ఏం చేస్తాను, యూకే స్టడీ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు కొంచెం ఐడియా వస్తుందని చెప్పేసి నేను వ్లాగ్ చేస్తున్నాను. నో డేస్లో యూనివర్సిటీకి అంటే అది ఎర్లీ మార్నింగ్ లేచి చాలా చాలా హార్డ్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద యూనివర్సిటీ ఆఫ్ రెక్సామ్. అండ్ ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది యూనివర్సిటీలోనే. అంత పెద్ద యూనివర్సిటీ అయితే ఏం కాదు, బట్ మన దగ్గర కంపేర్ చేసుకుంటే పెద్ద యూనివర్సిటీయే. And because of snow, it was looking all like this, full of snow and mud. And this is the university main entrance. And of course, snow padindi ante everikaina girls ki pics teesukovalani untadi. And here is my friend Shushma. Shushma, say hi. I like the today's view. See, college మొత్తం స్నో వల్ల చాలా క్రేజీగా ఉంది. And I'll go out and show you the rooms అయితే ఇట్లా ఉంటాయి. ఇవాళ మాకు డిజర్టేషన్ జరుగుతుంది కాబట్టి టీమ్స్ కింద డివైడ్ చేశారు. సో అండ్ కాలేజ్లో ఈ ప్లేస్లో అయితే హాట్ చాక్లెట్ చాలా బాగుంటుంది. అండ్ మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద లైబ్రరీ ఇన్సైడ్ వ్యూ. అండ్ ఎస్, ఇదంతా కూడా స్టూడెంట్స్కి సిట్ ఏరియా, బట్ ఎట్ ప్రెజెంట్ స్నో వల్ల మొత్తం ఫుల్ అయిపోయింది. సో we cannot sit on the benches, but we can sit inside these. ఇవి ఏంటంటే మనకి లోపల హీటింగ్ సిస్టమ్ ఉంటుంది, హీటర్స్ ఉంటాయి, సో దట్ మనం లోపల కూర్చోవచ్చు. ఐ జస్ట్ షో యు వన్ ఎలా ఉంటుంది నాకు. ఇలా మనకి లాకింగ్ సిస్టమ్ వచ్చి ప్రైవేట్గా స్టూడెంట్కి అనమాట. ఇక్కడ కూర్చొని మన వర్క్ చేసుకోవచ్చు. And if you want to study or something, we can study. And this is all the area here. Many people have messaged me in Instagram regarding Wrexham University ఎలా ఉంటుంది అండ్ యూకేలో ఇది బెస్ట్ యూనివర్సిటీయా కాదా, ఇన్ కేస్ మేము చూస్ చేసుకోవచ్చా లేదా అని. టు బీ ఫ్రాంక్, నేనైతే
ఈ యూనివర్సిటీ మంచిది, ఆ యూనివర్సిటీ బాగోదు అని సజెషన్స్ ఇచ్చే అంత నాలెడ్జ్ లేదు నాకు. బికాస్ ఐ కేమ్ టు ఓన్లీ సింగిల్ యూనివర్సిటీ, రెక్సమ్. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ గురించి నాకు అస్సలు ఐడియా కూడా లేదు. టు బీ ఫ్రాంక్, నేను ఏమైనా చెప్పాలి అంటే నాకు ముందు తెలిసి ఉండాలి కదా. సో అందుకనే నేను క్లియర్గా ఉన్నాను. అండ్ కమింగ్ టు దిస్, రెక్సమ్ యూనివర్సిటీ మంచిదా కాదా అండ్ మేము జాయిన్ అవ్వచ్చా అని చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో. యా, ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇఫ్ మీరు యూకే ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, మేము రావాలి అనుకుంటున్నాం అంటే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ, మీరు రావచ్చు. నేను బోల్టన్ టు రెక్సమ్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను, రెక్సమ్ నియర్ బై ఎందుకు ఉండట్లేదు అంటే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. లైక్ మనం పార్ట్ టైమ్స్ ఎక్కడైతే ఎక్కువ సోర్స్ ఉంటుందో, లైక్ మినిమం 20 hours చేయకపోతే మన కరెన్సీలో మన పేరెంట్స్ ఇక్కడికి సెండ్ చేయడం అనేది అవ్వదు. అది రియాలిటీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి మినిమం 60,000 వరకు అవుతాయి. 60,000 ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేరెంట్ బేర్ చేయాలి అంటే అవ్వదు. కాబట్టి సో ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్, ఎవరు 60,000 వాళ్ళ చైల్డ్కి సెండ్ చేసే అంత బడ్జెట్ ఉండదు. సో ఇక్కడ 20 hours పార్ట్ టైం అనేది పక్కా చేస్తారు ఎవరి స్టూడెంట్ అయినా. నాకు బోల్టన్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి నాకు అక్కడ ఈజీగా పార్ట్ టైం దొరుకుతుంది అని చెప్పేసి నేను అక్కడ స్టే చేస్తున్నాను మా ఫ్రెండ్స్తో. సో నేను అక్కడ నుంచి యూనివర్సిటీకి ట్రావెల్ చేస్తున్నాను. యూనివర్సిటీ నాకు లాంగ్ 2.5 hours to 3 hours అయినా సరే, సమ్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్ లెగవాలంటే ఈ క్లైమేట్కి చాలా కష్టమే, బట్ ఐ హ్యాబిట్ టు ఇట్. సో అంత ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రజెంట్, ఎందుకంటే నేను మంత్లీ 2 days రావాలి యూనివర్సిటీకి. అండ్ ఆఫ్టర్ దిస్ డిజర్టేషన్ నాకు యూనివర్సిటీ కూడా ఉండదు. ఫర్ గివింగ్ మీ సో మచ్ సపోర్ట్ ఫర్ మై లాస్ట్ వీడియో. నాకు వీలైనంత వరకు యూనివర్సిటీ పర్మిషన్స్ ఉన్నంత వరకు మాత్రమే నేను వీడియోస్ అనేది క్లిక్ చేశాను. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మేబీ ఈ వీడియో కొంచెం షార్ట్గా ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద లాస్ట్ వీడియో. నాకు యాక్సెస్ ఉన్నంత వరకు మాత్రమే నేను ఈ వీడియో తీశాను. అండ్ కమింగ్ వ్లాగ్స్లో ఇంకా మంచి కంటెంట్తో వస్తానని హోప్ చేస్తున్నాను. టిల్ దెన్, యూ గైస్ సపోర్ట్ మీ by liking, share and subscribe. I'll see you guys in the next video. Until then, see you.